కోల్కతా వైద్య విద్యార్థిని ఘటనపై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని 7 రోడ్ల కూడలి వద్ద ఆశాదీపిక ఫౌండేషన్ ఆధ్వర్యంలో వివిధ సంఘాల ప్రతినిధులు కొవ్వొత్తుల ప్రదర్శన చేపట్టారు. ఎన్ని చట్టాలు ఉన్నప్పటికీ మహిళలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయని ఫౌండేషన్ అధ్యక్షురాలు ఆశాదీపిక ఆందోళన వ్యక్తం చేశారు. వైద్య విద్యార్థిని అత్యాచారం, హత్య ఘటన పట్ల విచారం వ్యక్తం చేస్తూ మహిళలపై దారుణాలు అరికట్టేందుకు కఠిన చట్టాలు తీసుకురావాలన్నారు. ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కొంక్యాన వేణుగోపాల్ మాట్లాడుతూ వైద్య విద్యార్థిని ఘటనకు సంబంధించి సుప్రీంకోర్టు సుమోటోగా కేసు స్వీకరించినంత వరకు పాలకులు చర్యలు తీసుకోకపోవడం దారుణమన్నారు. మహిళా రక్షణ చట్టాలు పటిష్టంగా అమలు చేయాల్సిందన్నారు. ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షుడు జోగనాయుడు మాట్లాడుతూ కోల్కతా ఘటన మహిళా లోకానికి అవమానమని, ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా పాలకులు చూడాలన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ప్రతినిధి నట్కుల మోహన్, వివిధ సంఘాల నేతలు రైతు శంకర్రావు, డోల శంకర్రావు, రాధాకుమారి, హేమంత్, చంద్రరావు, గాయత్రి, చందు తదితరులు పాల్గొన్నారు. ఫౌండేషన్ శ్రీకాకుళం వారి ఆధ్వర్యంలో ఈ రోజు జరుగుతున్న కలకత్తా ట్రైనీ డాక్టర్ ఎవరైతే ఉన్నారో ఆమె మీద జరిగిన అఘాయిత్యానికి వ్యతిరేకంగా ఈరోజు నినాదాలు చేపడుతూ ఈరోజు 7 రోడ్ల జంక్షన్ శ్రీకాకుళం వద్ద కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రవల్లిక మేడం, అదేవిధంగా పెద్దలందరూ, మీడియా మిత్రులు, పెద్ద వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరు కావడం జరిగింది. ఇందులో ముఖ్యంగా మన దేశం సంస్కృతి అంటే ప్రపంచమంతా మన వైపు చూసే పరిస్థితి ఇంతవరకు ఉండేది. నా దేశం భగవద్గీత, నా దేశం కరుణాంతరంగా సంస్కారకంగా అని చెప్పేసి భారతదేశాన్ని పిలిచారు. ఆ సంస్కారం ఈరోజు ఎటు వెళ్ళిపోతుందో అర్థం కావట్లే. ఈరోజు ఒకనాడు మహాత్మా గాంధీ ఆడది ఒంటరిగా అర్ధరాత్రి నడిచెళ్ళేటప్పుడే నిజమైన స్వాతంత్రం అన్నారు. ఇప్పుడు ఆ అమ్మాయి హాస్పిటల్లోనే ఉంది, ఎక్కడే నడిచెళ్ళలే. తన వృత్తిని తను చేస్తుంది, తన ఉద్యోగం తను చేస్తుంది. అలాంటప్పుడు జరిగిన అఘాయిత్యం తీవ్రంగా ఖండించదగ్గది. ఒక దిశ, ఒక నిర్భయ ఇలాంటి యాక్ట్స్ ఏమీ చేయలేనప్పుడు ఇంకా బలమైన యాక్ట్ రావాలి. ఎందుకంటే ప్రతి స్త్రీ కూడాను ఈరోజు ఇంకొక స్త్రీకి జన్మ ఇవ్వాలంటే, ఆడతనం ఉండాలంటే ఆడవారిని గౌరవించే సంస్కృతి మన భారతదేశం. కానీ ఎక్కడుంది? ఒక ఇండోనేషియా దేశంలో తీసుకుంటే వాళ్ళ పార్లమెంట్లో మన శ్రీరాముడు బొమ్మ ఉంటుంది, ఆ లోపల భాగంలో శ్రీరాముడు, సీతమ్మ తల్లి బొమ్మ ఉంటాయి. అంటే ప్రపంచ దేశాలన్నీ కూడా ఈరోజు సంస్కృతికి మన భారతదేశం వైపు చూస్తుంటే పాశ్చాత్య సంస్కృతి వైపు మన భారతదేశం చూస్తున్న పరిస్థితి ఈరోజు ఏర్పడింది. ఆ కలకత్తా ఇన్సిడెంట్లో ఏం జరిగిందంటే, ఆ ఒక పెల్విక్ గడ్డీలు అని ఉంటుంది, ప్రతి స్త్రీకి కూడా ఈ ప్రాంతాల్లో పెల్విక్ గడ్డీలు ఉంటుంది. ఆ గడ్డీలు బ్రేక్ అవ్వాలి అంటే ఒక లారీ గుద్దాలి. సో లారీ యాక్సిడెంట్ అయితే తప్ప పెల్విక్ గడ్డీలు బ్రేక్ అవ్వదు. అలాంటి పెల్విక్ గడ్డీలు బ్రేక్ అయిపోయింది. ఆ అమ్మాయికి అంత అఘాయిత్యం చేశారు అంటే ఎంత అది హేయనీయమైన సంఘటన మనం తెలుసుకోవాలి. అదే రోజు ఆ అమ్మాయి డైరీలో ఏం రాసిందంటే, నేను గోల్డ్ మెడల్ తీసుకొస్తానమ్మా అని చెప్పేసి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఆ డైరీలో మెన్షన్ చేసింది. బట్ ఎక్కడ గోల్డ్ మెడలు? 5 ఏళ్ళు కష్టపడి చదివింది, 2 ఏళ్ళు పీజీ చేసింది, ఇంటర్న్షిప్కి వచ్చేసింది. రేపో మాపో ఈ దేశంలో చాలా కొన్ని వందల మంది ప్రాణాలను కాపాడే వృత్తిలో ఉన్న ఆమెకే ప్రాణం నిలబడకపోతే ఈ సంస్కృతి ఎటువైపు మారుతుందో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మన దేశంలో జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే చట్టాలు తీసుకొచ్చి స్త్రీని భద్రంగా ఉంచాలని ఈ సందర్భంగా నేనైతే గవర్నమెంట్ని డిమాండ్ చేస్తున్నాను. చాలా బాధాకరమైన సంఘటన. ఎంతంటే ఒక ఆడపిల్ల అంతగా శిక్షించబడి అంతగా బాధ అనుభవించి చనిపోవడం జరిగింది. ఈ సిచ్యువేషన్ని తీవ్రంగా ఖండిస్తూ జస్టిస్ జరగాలని కోరుకుంటూ గవర్నమెంట్ని మేము డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే దేశంలో కుదిపేసిన వార్త కలకత్తాలో జరిగిన సంఘటన, ఇలాంటి సంఘటనలు భవిష్యత్తులో జరగకుండా మనందరం కలిసి పోరాడాలి. పిల్లల భవిష్యత్తును మనందరం కాపాడాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. అలాంటి దుర్ఘటనలు భవిష్యత్తులో జరగకుండా ఉండాలని గవర్నమెంట్ కొత్త చట్టాలు తీసుకొచ్చి నిర్భయంగా అమలు చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. పశ్చిమ బెంగాల్ రాష్ట్రం కోల్కత్తాలోని ఓ మెడికల్ కాలేజీలో వైద్య విద్యను అభ్యసిస్తూ వైద్య సేవలు అందిస్తున్న ఒక జూనియర్ డాక్టర్పై జరిగినటువంటి అఘాయిత్యం, హత్య ఈరోజు భారతదేశానికే ఒక తలవంపుగా చెప్పుకోవాలి. మహిళా లోకానికి కించపరిచే విధంగా, అవమానపరిచే విధంగా అక్కడ జరిగినటువంటి సంఘటన. నిరంతరం ప్రజలకు వైద్య సేవలు అందించేటటువంటి వారిపైన కూడా వారి ఆసుపత్రిలోనే ఈ సంఘటన జరిగిన పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఒక మహిళ ఉన్నప్పటికీ కూడా మహిళలకు న్యాయం జరగలేదు.
కనీసం పోలీస్ యంత్రాంగం ఎటువంటి చర్యలకు ఉపక్రమించలేదు. చివరికి సుప్రీంకోర్టు సుమోటోగా కేసు స్వీకరించింది. ఇలాంటప్పుడు ఈ చట్టాలన్నీ దేనికోసం? ఎన్నో సంఘటనలు జరుగుతూ ఉన్నప్పుడు కొత్త చట్టాలు రావడం, కఠినంగా పనిష్మెంట్ ఇస్తామని చెప్పడం మాత్రమే కాకుండా ఉన్న చట్టాలను విధిగా పటిష్టంగా అమలు చేయడం, ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ద్వారా మహిళలకు సంబంధించినటువంటి దాడులు జరిగినా, వారి మీద అఘాయిత్యాలు జరిగినా, హత్యలు జరిగినా, మానభంగాలు జరిగినా ఖచ్చితంగా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి. మరిన్ని పెద్ద శిక్షలు విధించే రోజు ఏ రోజైతే వస్తుందో అప్పుడే న్యాయం జరుగుతుంది. మరి పుణ్యభూమి, జన్మభూమి, ప్రపంచానికి ఒక మోడల్ అయినటువంటి దేశం అనేటువంటి పేరుగాంచిన ఈ దేశంలో సభ్య సమాజం తలదించుకునే రీతిలో కలకత్తా సంఘటన ఈరోజు దురదృష్టకరమైన సంఘటనే కాకుండా యావత్ భారతదేశం కూడా మహిళలందరే కాదు పురుషులు కూడా తలదించుకోవాలి. ఇట్లాంటి దుశ్చర్యకు పాల్పడేవారు ఎంతటి వారైనా ఎవరైనా సరే చట్టాలు సవరించి వాళ్ళు మాత్రం వెంటనే ఉరి తీసే పరిస్థితి మాత్రం ఎందుకు కోరుతున్నామంటే ఉరి తీయాలి. దానికి కారణం దేశంలో కొన్ని చట్టాల్లో మార్పులు కూడా కావాలి. ఇప్పుడే మా మిత్రుడు చెప్పినట్లు భారత రక్షణ చట్టం వైద్యులకే కాకుండా అందరు మహిళలు కూడా తీసుకురావాలి. ఈ పరిణామాలు చూస్తుంటే రాజకీయాలకు అతీతంగా ఈరోజు పశ్చిమ బెంగాల్లో ఒక మహిళ ముఖ్యమంత్రిగా ఉన్న కూడా ఈ కేసు ఇంత జాప్యం జరుగుతుందంటే ఆమె నిజంగా ప్రపంచంలోనే రాక్షసి, ఏదో మహాతల్లి అనుకున్నారు కానీ ఆవిడ తాలూకు పనితీరు అంతకంటే దౌర్భాగ్య స్థితి. ఇవాళ మమతా బెనర్జీని కామెంట్ చేయకూడదు. భారతదేశంలో ఉండే అందరు మహిళలు కూడా మమతా బెనర్జీ పనితీరుని కామెంట్ చేస్తూ ఆవిడ తాలూకు దుశ్చర్యను నిరసిస్తున్నారు. ఇదే పరిణామాలు ఉండకుండా ఇప్పటికైనా సరే ఈ కేసుని సుప్రీంకోర్టు జోక్యంతోనే ఇంతవరకు బయటకు వచ్చింది. మించిపోయిందేం లేదు. మహిళా లోకమే కాకుండా మిగతా అన్ని వర్గాలు కూడా ఇవాళ దేశంలో ఒక త్రాటి మీదకి వచ్చి ఈ కలకత్తా పీజీ విద్యార్థి సంఘటన పట్ల దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్న ఈ తరుణంలో ఇప్పటికైనా భారత ప్రభుత్వం రాజకీయాలకు అతీతంగా వెంటనే ఈ 2-3 రోజుల్లో దీనికి పరిశ్రమత్వం తేవాలి, దోషులను కఠినంగా శిక్షించాలి, అన్ని వర్గాలు కూడా ప్రశాంతంగా ఉండేటట్లు భారత రక్షణ చట్టం తీసుకొచ్చి వైద్యులకి ముఖ్యంగా రక్షణ కల్పించాలని కోరుతూ ఈరోజు నల్లి ఆశాదీపిక ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో అనేక రోటరీ సంస్థలు, లయన్స్ క్లబ్లు, మీడియా సంఘాలు, అదే ప్రజా సంఘాలు, జ్యోతిరావు పూలే అనేక సంఘాలు పాల్గొన్నాయి.